నమస్కారం. V7 సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారంను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందని, అందులో భాగంగా ఈ రోజు 3వ శనివారం పారిశుద్ధ్యం, పరిశుభ్రతను దిశగా జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం అందరి భాగస్వామ్యం కావాలని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు. గడిచిన 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను, ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఇదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్. మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్, నైట్ పడుకునేంతో సెల్ ఫోన్, చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం. సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు. 2 రోజుల తర్వాత మీరు చెత్త కుండీలో పడేస్తారు. ఆ తర్వాత ఎటు వెళ్తున్నాయి, ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈ వైర్లు, ఈ ఎలక్ట్రానిక్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత రుద్ప్రభు, కథానాయకులు చరణ్ ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్ర కథానాయకులు శాలిని, శ్రియ, శ్రావణిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ మే 9వ తేదీ శుభం సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కలిసి చూడాల్సిన సినిమాగా తెలిపారు. హారర్తో పాటు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా సినిమా ఉండనున్నట్లు తెలిపారు. చాలా రోజుల తరువాత జంధ్యాల కామెడీ తలపించేలా భార్యాభర్తల నడుమ సన్నివేశాలు ఉంటాయని అన్నారు. మే 9th రోజు రిలీజ్ అవుతుంది శుభం. అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. అందరూ ఫ్యామిలీ, అమ్మమ్మ, మమ్మీ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా. అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్ ఉండబోతుంది. సో చాలా బాగుంది దర్శనం. సమంత మ్యామ్ కూడా వచ్చారు. సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మూవీ చాలా బాగుండబోతుంది. హారర్ కామెడీ, అసలు మీరు నవ్వి ఇంకా ఇమాజిన్ చేసుకోండి పీక్స్. అంటే చాలా రోజుల తర్వాత కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ. వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ. సో ఇట్స్ గోనా రియలీ వర్క్ అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి, అందరికీ స్ప్రెడ్ చేయండి, అందరూ టీజర్ చూడండి. సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్, సమంత ఫస్ట్ ఫిల్మ్. టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిలిం ఇది. అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిలిం అయితే దానికి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మేమందరం షూటింగ్ ఏరియాలోనే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే 9th రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి. మీరు 2 hours నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు, అది మా గ్యారంటీ. మే 9th సీ యూ ఇన్ థియేటర్స్. అండ్ ఆల్సో శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తున్నాను, శుభం చచ్చినా చూడాల్సిందే. ఓకేనా? చచ్చినా చూడాల్సిన మూవీ ఇది. ట్యాగ్ లైన్ ఎందుకున్నది మీకు సినిమా చూసాక తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారిని కథానాయికి కాయదు లోహర్ దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డ్రాగన్ చిత్ర కథానాయకి కాయతు లోహర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపుతో ప్రతి 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది కలిసి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. ఈ సందర్భంగా తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సూచనల మేరకు ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయినటువంటి కిషోరు సాయి తర్వాత పంచాయతీ ఎంప్లాయీస్తో కలిసి తిరుచానూరులో ఉన్నటువంటి చెత్తను తర్వాత స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిసెస్ని అందరికీ క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్థులై మన ఊరు మన పరిసరాలని నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తిరుపతిలోని వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో ఆదివారం ఉదయం నిర్వహించుకున్నామని ఆ సంఘం నాయకులు ప్రభాకర్ పరిటాల పరదాల మనీలు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు మాట్లాడారు. తిరుపతి 1980లో ప్రారంభమైంది. మోదుగుల వేణుగోపాల్ శెట్టి పుణ్యక్షేత్రంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ గొప్ప మన్నలు పొందింది. కొత్త కార్యవర్గము రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో. ఈ గొప్ప కార్యక్రమానికి తిరుపతి వస్త్ర వ్యాపారస్తులు సమైక్యముగా నిర్ణయించి తీసుకున్న జరిగింది. అలాగే రేపు ఉదయం 9 గంటలకి ముఖ్యుల అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే నరసింహ యాదవ్ గారు, నవీన్ రెడ్డి, బోధ్ హరిప్రసాద్, ఈ నలుగురు ముఖ్య అతిథులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటు, రేపు 11 మంది వస్త్ర వ్యాపారి అందరూ 9 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్లో ఈ సభని జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఆస్తి భవనము పొర్ల వీధిలో ఉంది. ఈ గత 7 ప్రెసిడెంట్లు ఉన్నారు. మోదుగుల వేణుగోపాల్ శెట్టి, మళ్ళీ సుబ్రహ్మణ్య శెట్టి, పశుపతి గోపీనాథ్, రామ్ గోపాల్ గారు, ఆర్ఎస్ రామరెడ్డి గారు, ఇలా గొప్ప మహనీయులంతా దానికి ఆ క్లత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఎన్నికైనారు. ఒక స్థిరాస్తి ఉంది. ఆ భవనానికి పేద వస్త్ర వ్యాపారస్తుల్లో పనిచేస్తున్న వాళ్ళ వర్కర్స్కి కానీ అందరికీ ఉచితమైన వివాహ వ్యవస్థ, ఆరోగ్య భద్రత ఆ భవనంలో మేము ఏర్పాటు చేయాలని మా యజమానులంతా
కలిసికట్టుగా ఉమ్మడిగా ఒక చందాల రూపంలో విరాళాలు సేకరించి ఆ భవనం కట్టాలనేసి ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. దీనికంతా పాత్రికేయ మిత్రులు సహాయ సహకారాలు ఎల్లవేళలా మీ వంతు దీనికి ఒక అద్భుతమైన ఒక ప్రచార మాధ్యమంలో మీరు హెల్ప్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. వస్త్ర ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ కూడా ఒక కలయికతో రేపు ఉదయ్ ఇంటర్నేషనల్లో అందరూ కూడా కలుసుకుంటున్నాము. రేపు ఈ పండగ వాతావరణానికి ఈ ప్రాంతీయులు, ఫ్రెండ్స్, మా దేవుళ్ళ లాంటి కస్టమర్లు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యవర్గానికి ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుమల కొండపై శ్రీవారిని తొలి దర్శనం చేసుకున్న అపర భక్తులు యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో ఏర్పాటు చేసి శరభయ్య యాదవ్ పీఠం ఏర్పాటు చేయాలని వాసుదేవ యాదవ్ సేవా సంఘం నాయకులు కోరారు. రాష్ట్ర యాదవ సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి బోర్డు సమావేశం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొండపైన శరభయ్య పీఠం ఒకటి ఏర్పాటు చేయాలి, శరభయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి దానిలో అప్పుడు మేము చేసిన డిమాండ్లో ఒక సన్నిధి గొల్ల ఒకటి మాత్రం ప్రాధాన్యంగా తీసుకొని చేశారు. ఈ శరభయ్య విగ్రహం, శరభయ్య పీఠంకి స్థలం అవి అట్టే పెండింగ్ ఉన్నాయి. అందులో భాగంగా నిన్న యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు తొలి యాదవ కార్పొరేషన్ సమావేశం మీటింగ్లో విజయవాడలో మొన్న జరిగింది. దాంట్లో శరభయ్య యాదవ్కి విగ్రహం కొండపైన పెట్టాలని, అట్టే శరభయ్య యాదవ్ పీఠంకి కూడా స్థలం కేటాయించాలని యాదవ కార్పొరేషన్ ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించింది. అందుకని ముఖ్యంగా ఈ యొక్క తీర్మానం చేసిన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము దాదాపు ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క యాదవుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఈ కొండపైన శరభయ్య విగ్రహం, అదేవిధంగా శరభయ్య పీఠంకి ఒక చిన్న స్థలం ఏదన్నా కేటాయించాలని, ఇది చేయగలిగితే యావత్ భారతదేశంలో ఉన్న యాదవులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క ఇదే మా మంచి పేరు వస్తుంది, దీన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇప్పుడు ఈ తీర్మానం చేసిన దానికి ఈ కమిటీ చైర్మన్కి, యాదవ్ కార్పొరేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తాను. దీనికి సంబంధించి సన్నిధి కిషోర్ గారు మాట్లాడతారు. ఎప్పటి నుంచో మా చిరకాల కోరిక ఇది. సన్నిధి శరభయ్య యాదవ్ గారి విగ్రహము అట్లే మఠం కట్టించుకోవాలని. ప్రతి ఒక్కరికి తిరుమలలో మఠాలు ఉన్నాయి, సన్నిధి గొల్ల వాళ్ళకి ఎవరికి మఠం లేదు. అందుకని నిన్న మీటింగ్లో నరసింహ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆ సభ్యులందరూ తీర్మానం చేసి సీఎం గారికి వినతి పత్రం అందించారు. సీఎం గారు త్వరగా దీన్ని పరిశీలించి అమలు చేసి మాకు తిరుమలలో స్థలం కేటాయించి అలానే విగ్రహం పెట్టించాలని సీఎం గారిని వేడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మీరు డిమాండ్ కనుక చూస్తే ఇదేదో సింపుల్గా డిమాండ్లా కనబడుతూ ఉంది. చారిత్రక ఆధారాల నేపథ్యం చూస్తే వెంకటేశ్వర స్వామి మొదటి భక్తుడు ఎవరు అంటే సన్నిధి గొల్ల యాదవుడే మొట్టమొదట భగవంతుడిని ప్రపంచానికి తీసుకొచ్చిన ఘటన ఇది. నువ్వు నేను చెప్పుకుంది కాదు, చరిత్ర ఆధారం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తిరుమలలో శరభయ్య విగ్రహం ఉండాలనేది మొదటి నుండి డిమాండ్ ఉంది. మీరు కనుక చూస్తే వెంకటేశ్వర స్వామిని సేవించిన వాళ్ళల్లో తాళపాక అన్నమాచార్యులు వారికి జయంతి జరుపుతారు, వర్ధంతి జరుపుతారు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వారి పేరు మీద అనేక భవనాలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లతో పేర్లు పెట్టారు. అదే రకంగా తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వర స్వామి భక్తురాలు, ఆమెకు కూడా అనేక రకాల సదుపాయాలతోటి బ్రహ్మోత్సవాలు, గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. అదే రకంగా గుణపం తగిలిందనే ఒకే ఒక
అనంతాళ్ళ వారికి ఈరోజు ఆయనకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రత్యేక రోజు, గుడి అన్నీ కూడా మఠం అన్నీ ఉన్నాయి. అదే రకంగా తిరుమల నంబి ఆయనకి దేవుడు కల్లో కనబడినాడని చెప్పేసి పాపనాశం నుండి అభిషేకానికి అంటే ఆకాశగంగా నుండి నీళ్లు తెచ్చే మహాభక్తుడికి కూడా తిరుమలలో ఒక సేవా కార్యక్రమం ఉంది, గుడి ఉంది, మఠం ఉంది. ఆఖరికి దాయాలాడినాడు అనే పేరుతో మహంతువాలికి కూడా మీకు తెలుసు హతిరామ్ బావాజీ గారు, ఆయన కూడా పెద్ద మఠం ఉంది. ఈరోజు కూడా ఆయన పేరు మీద కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. అయితే ఈ ప్రపంచానికి, ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని బయటికి తీసుకొచ్చినటువంటి యాదవ కులస్తులు ఆ రోజు నుండి ఈ రోజు కూడా మొదటి దర్శనం భాగ్యం తప్పిస్తే ఇంక ఏ రకంగా సౌకర్యాల్లో చూసినా, ఏ సదుపాయాల్లో చూసినా అన్నీ కూడా వెనుకబాటుతనం చూపిస్తుంది తప్పిస్తే, ఏ ప్రభుత్వాలైనా కూడా వెనుకబాటుతనం చూపిస్తున్నారో తప్పిస్తే ఎక్కడా మాకు ఆదరణ లేదన్న సంగతి భారతదేశంలో యాదవులు మొత్తం మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో మాకు పెద్దగోళ్ళైనటువంటి నరసింహ యాదవ్ గారు అంటే మాకు స్థానికుడు, తిరుపతి వాసి, సన్నిధి గోలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నరసింహ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అవడమే కాకుండా మొట్టమొదటి సమావేశంలో శరభై విగ్రహము యాదవ్ పీఠం కావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. నిజంగా కూడా మేము తిరుపతిలో అన్ని సంఘాలు కలిపినటువంటి వాసుదేవ యాదవ్ సేవా సంఘం తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం చైర్మన్ గారికి. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బోర్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా మా యాదవ్ శ్రేయోభిలాషులే. వాళ్ళు కూడా ఎంతో పెద్ద మనసుతో దీనికి అంగీకరించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లా వాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే, చారిత్రక ఆధారాలు కొత్తగా మేము చెప్పక్కర్ల ముఖ్యమంత్రికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నిరాధారణకు గురైనటువంటి యాదవ అంటే సన్నిధి గొల్ల కుటుంబానికి లేకపోతే సన్నిధి గొల్ల వంశానికి ఒక గుర్తింపు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా తిరుమలలో, తిరుపతిలో అనేక ప్రాంతాల్లో శరభై విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల దేశ నలుమూల నుండి వస్తున్నటువంటి యాత్రికులకు అందరికీ కూడా ఇదొక ఆనందదాయకమైనటువంటి నిర్ణయం కాబోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీరందరూ కూడా కొత్తగా వీరికి చరిత్ర చెప్పక్కర్లేదు, తెలిసిన వారు. కాబట్టి మేము వారిని రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, ఏదైతే యాదవ్ కార్పొరేషన్ తీర్మానం చేసిందో ఈ తీర్మానాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరుమలలో ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని చెప్పి, ఆ రకంగా తొందరలోనే మా యాదవ్ జాతి మొత్తం ఆనందపడే రోజులు మీరు తీసుకువస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నరసింహ యాదవ్ బృందానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా మా తర్వాత వెలుగులోకి వచ్చిన వాళ్ళు తప్పిస్తే మాకు ముందు ఎవరు వెలుగులోకి వచ్చిన వాళ్ళు కాదు, మొట్టమొదటి వెలుగులోకి వచ్చిన వాళ్ళం మేము. అందుకని మా డిమాండ్లో ధర్మం ఉంది, న్యాయం ఉంది, న్యాయబద్ధత ఉంది. కాబట్టి మా న్యాయమైన డిమాండ్ నెరవేర్స్తారని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా కోరుకుంటూ, పత్రికాముఖంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా వివరిస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. మొదట కాబట్టి మమ్మల్ని ఇప్పటిదాకా నిరాదరణ చేశారు. కాబట్టి చట్టాలకు అతీతంగా, తీర్మానాలకు అతీతంగా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. టీటీడీ గోశాలలో గోవులకు పెట్టే గడ్డిని కూడా గత పాలకులు వదలలేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. టీటీడీ గోశాలలో ఆల్ ఇండియా గో సంరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి, టీటీడీ గో సంరక్షణ పూర్వ సభ్యులు కోటి శ్రీధర్, టీటీడీ బోర్డు సభ్యులు మీడియాతో కలిసి చైర్మన్ శనివారం పరిశీలించారు. ప్రస్తుతం గోవులకు అందుతున్న తానా, తాగునీరు, పరిశుభ్రత, అవసరమైన వైద్యం జరుగుతోందా తదితర అంశాలను గోశాల ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. గోశాలలో గోవులు, పేయదూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమో వెంకటేశాయ. గత వారం రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది, ప్రింట్ మీడియా అయితే ఉంది, సోషల్ మీడియా అయితే ఉంది, వీళ్ళన్నిట్లోనూ కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇది ఎక్కడేదో జరిగిపోయిందని. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి.
వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి. గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు, ఆయన నోటితోనే మీరు వినండి. ఏమేం జరిగింది, ఎలా ఫ్రాడ్ చేశారు. ఇక్కడ ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు, వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే ఆడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నావో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం. ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది. దానికి దమ్ముంటే వాళ్ళను కమ్ ఫార్వర్డ్. శ్రీధర్ గారు మీరు మాట్లాడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.